behavior change. డీటెయిల్స్ చూస్తే పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ఉపాధ్యాయ దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. కేంద్ర మంత్రి భూపతి రాజు శ్రీనివాస్ వర్మ మాట్లాడుతూ విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయుల పాత్ర అత్యంత కీలకమని పేర్కొన్నారు. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి నివాళులర్పించారు. ఉపాధ్యాయ వృత్తి పవిత్రమైందని, తరగతి గదులే సమాజాభివృద్ధిని భవిష్యత్తును నిర్ణయిస్తాయని తెలియజేశారు. కీలకమైనటువంటి పాత్ర భూమిక పోషించేది ఉపాధ్యాయుడు. ఒక తరం అభివృద్ధి చెందాలంటే, సరైన మార్గంలో ప్రయాణం చేయాలి అంటే ఉపాధ్యాయుడి యొక్క పాత్ర చాలా కీలకమైంది అనేటువంటి విషయాన్ని మనంతా కూడా గ్రహించాలి. ప్రతి విద్యార్థికి కూడా ఒక లక్ష్యం ఉంటుంది. ఆ విద్యార్థికి ఉన్నటువంటి లక్ష్యం చేరుకోవాలి అంటే దానికి కేంద్ర బిందువు ఉపాధ్యాయుడు కావాలి అనేటువంటి విషయాన్ని ఉపాధ్యాయులు గ్రహించాలి. విద్యార్థులు తన తాలూకు లక్ష్యాన్ని నిర్దేశించుకునేటువంటి సమయంలో కొంతమంది ఉపాధ్యాయుల యొక్క ప్రభావం ఆ విద్యార్థి మీద ఉంటుంది అనేటువంటి విషయంలో ఏమాత్రం కూడా అనుమానం లేదు. ఉపాధ్యాయుడు యొక్క ప్రవర్తన సక్రమంగా ఉండాలి. ముందుగా విద్యార్థులకి ఆదర్శప్రాయంగా ఉండాలి. ఉపాధ్యాయుడి యొక్క ప్రవర్తన ప్రతి విద్యార్థికి కూడా తాను గుర్తుంచుకునేటువంటి ఉపాధ్యాయులు కొందరు ఉంటారు. ఈవేళ ప్రపంచంలో ఎవరైనా ఏ స్థాయికి చేరినా ప్రతి ఒక్కరూ చెప్పేది, నేను ప్రాథమిక పాఠశాలలో ఉండగా, నేను ఉన్నత పాఠశాలలో ఉండగా, లేకపోతే నేను పలానా కళాశాలలో ఉండగా పలానా టీచర్ తాలూకు, పలానా ఉపాధ్యాయుడి తాలూకు ప్రభావం నా మీద ఉన్నది, వారి కారణంగానే నేను ఈరోజు ఈ స్థాయికి చేరుకున్నాను అనేటువంటి విషయం చెప్తూ ఉంటాను.